ఈరోజు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా పైన నమ్మకం ఉంచి ఈ బోర్డులో మెంబర్ చేసినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి కృష్ణయ్య గారు చిత్తూరు జిల్లాతో టీటీడీలో ఈవోగా పనిచేసే అపూర్వమైన అనుభవం కలిగిన ఈ చైర్మన్ కంట్రోల్లో పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావించి ఆయనకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాగబాబు గారు రావడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ పొల్యూషన్ బోర్డు అనేది నేను రైతుగా ఈ బోర్డులోకి వస్తానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు శరవణన్ సార్ వారు నెంబర్ ఇచ్చి మీకు మీ బయోడేటా అడ్రస్ పంపించనని చెప్తే ఎందుకని చెప్తే పొల్యూషన్ బోర్డు నాకేం అసలు లేదు, నాకు అనుభవం లేదు, దాంట్లో తీసుకొస్తున్నారంటే రైతులకు సంబంధించింది అంటే మీకు తెలియదు, మీలాంటి వాళ్ళు దీంట్లో ఉండాలని చెప్పి చెప్పడం, నేను అప్లికేషన్ పంపించడం, 1 monthలో ఫస్ట్ టైం జీవో రావడం, దానికి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీంతో పాటు నాతో పాటు మెంబర్లుగా ఇట్లాంటి యువకుడిని ఇంత జనాదరణ కలిగిన సందీప్ గారు మాతో పాటు మెంబర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లే ఇంకొక అతను కూడా సందీపే, ప్రొఫెసర్ సందీప్. ఎందుకంటే విశాఖపట్నం నుంచి 2 సందీప్లు, రాయలసీమ మేము వెనకబడి నుంచి నేను ఒక్కడే ఇక్కడ మెంబర్గా ఉండడం, మీ అందరి సహకారంతో ఈ బోర్డులో మేము మంచి పేరు తెచ్చుకుని చైర్మన్ గారికి చిన్న మచ్చ లేకుండా ఈ గవర్నమెంట్కు ఉమ్మడి గవర్నమెంట్కు చిన్న మచ్చ లేకుండా మేము ఈరోజు మెంబర్గా దీంట్లో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సక్రమంగా విధులు నిర్వహించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీగా ఉండేటట్టు, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇంతకుముందు వచ్చేసి ప్రతి 3వ శనివారం పెట్టేవాడు. దీన్ని మా వంతు భాగంగా కూడా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాబోయే రోజుల్లో, ఒకప్పుడు నేను 2012లోనే నీరు పొల్యూషన్ అయిపోయింది, అది గాలి పొల్యూషన్ కాబోతుంది అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాను. కరోనా వచ్చినప్పుడు ఆ ప్రొఫెసర్స్ యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా చేసి నాగేశ్వరరాజు గారు మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు రాబోయే రోజుల్లో మాస్కులు సిలిండర్లు కట్టుకొని తిరగాలని చెప్పేసి, ఈరోజు కరోనా వచ్చినప్పుడు నన్ను సుమారు 100 మంది నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. దాంట్లో భాగంగా ఈరోజు మెంబర్ అయిందని కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు మనం స్వతంత్రం కోసం పోరాటాలు చేశాం, యుద్ధాలు చేశాం. రాబోయే రోజుల్లో మంచి సారవంతమైన భూమి, మంచి కల్మషం లేనటువంటి మనుషులు, సారవంతమైన భూముల కోసం పోరాటాలు రాకుండా ఈ రోజు నుంచే కూడా భూమి, గాలి, నీరు దీన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగా పొల్యూషన్ బోర్డులో నన్ను మెంబర్గా ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, అట్లే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా నేను ఎప్పుడు శిరస వహించి సక్రమంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.